సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. మోషే ప్రార్థించినటువంటి సందర్భాలను గురించి మనం ఆలోచిస్తూ ఆ సందర్భాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలను మరి ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా గడిచినటువంటి వారం 2 వారాలు 11వ అధ్యాయంలో ఉన్న 2 సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు 12వ అధ్యాయంలో మరి మోషే మిరియాము నిమిత్తం ఎలుగెత్తి మరి ప్రభు దగ్గర విన్నవించుట, ప్రార్థించుట మనం చూస్తున్నాం. ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, అదే రీతిగా మోషే ఎలాంటి వాడో మనము ఎరిగిన మాటలే. అవి కొంత తలపోసుకొని మన ప్రభుని మనం కూడా అలాగ ఉండునట్లు మాకు సహాయం దయచేయి అని అడుగుదాం. ఈ 12వ అధ్యాయంలో మనకు ఎందుకు మోషే మిరియాము కొరకు అలాగూ ప్రార్థన చేయాల్సి వచ్చింది అని ఆలోచన చేస్తే, మిరియాముకు కుష్టి వచ్చింది. ఎందుకు మిరియాముకు కుష్టి వచ్చింది అని ఆలోచన చేస్తే 12వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలను బట్టి మనకు చాలా విషయాలు అర్థమైపోతాయి. రండి, 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొనెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధముగా మాట్లాడు. ఇక్కడ ఆగుదాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండను గనుక అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఇక్కడ మొదటి పేరు మిరియామే కనబడుతుంది. మిరియాము అహరోనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందు నిమిత్తం మాట్లాడారు? అసలు విషయం అది కాదు. కొన్నిసార్లు కొంతమందితో గొడవ పడేటప్పుడు అసలు విషయాన్ని దాచి ఏదో విషయాన్ని ముందుకు చూపించి గొడవ వేసుకుంటారు. అసలు గొడవ వేసుకోవడానికి అసలు కారణం ఒకటి ఉంటుంది, అది అంతరంగంలో ఉంటుంది. ఇక్కడ మిరియాము ఆమె ఇలాగా, తర్వాత అహరోను కూడా దాంట్లో ఏకీభవించాడు అనాలి. ఇరువురు కలిసి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి గల కారణము ఆ కూషు దేశపు స్త్రీ ఏమి కాదు. కొంతమంది ఆమె సిపోరా అని అంటారు, ఇంకొంతమంది ఏమో తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు అని అంటారు. సరే, ఎవరనేటువంటిది ఇప్పుడు మనకు అక్కడ ప్రాముఖ్యం కాదు. మోషేకి 2 భార్యలు ఉన్నా ఒకరున్నా మనకు వచ్చేదైతే, లేదా మనం నేర్చుకోవాల్సింది అక్కడ దాంట్లో ఏమి కూడా లేదు. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే ఆ యొక్క స్త్రీని బట్టి అన్నట్లుగా గనుక అనే పదం గుర్తుపెట్టుకోండి. ఆ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతని విరోధముగా మాట్లాడిరి. తర్వాత 2వ వచనంలో అసలు అంతర్థం బయటపడింది. ఏమని? చాలు, ఇక్కడ ఆగుతా. ఇప్పుడు అసలు వారి అంతర్థం ఏంటో బయటపడింది. ఏమిటి అంతర్థం అంటే, ఆయన ఒక్కడైనా ఏంటి నాయకుడు, ఆయన ఒక్కడి ద్వారానే ఏంటి ప్రభు మాట్లాడేది, మా ద్వారా మాట్లాడ్డా? ఎవరన్నారు ఆమె ద్వారా ఆయన ద్వారా మాట్లాడరని? మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాక, మోషే నా వల్ల కాదు ప్రభు అంటే, ఎల్లెళ్ళు నీ సహోదరుడు ఉన్నాడు కదా అహరోను నీకు సహాయం ఇస్తున్నాను అన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడింది ఎవరు? అహరోనే కదా. తర్వాత ఆమె అక్క కదూ మిరియాము. మరి మోషేని కాపాడింది ఎవరు? తనే కదా. మరి అప్పుడు తను ఒక నాయకత్వపు లక్షణాలు కలిగిందే కదా.
తన ద్వారా దేవుడు ఎంత పని జరిగించుకోవాలో అంత పని జరిగించాడు. తర్వాత మనం 15వ అధ్యాయంలో కాదు, బయటకు వచ్చిన తర్వాత నిర్గమకాండంలో పాటలు పాడుతున్నప్పుడు స్త్రీలకు ఒక నాయకురాలుగా ఉండి ముందుండి దేవుని గణపరుస్తూ పాటలు పాడిందా? మరి అప్పుడు మాట్లాడాడు కూడా ఆమె ద్వారా దేవుడు. ఆమె చిన్నతనంలో ఆమె ద్వారా దేవుడు కార్యం జరిగించలేదా? తర్వాత అరణ్యంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆరాధించడానికే, స్తుతించడానికే, దేవుని కొనియాడడానికే స్త్రీలందరికీ ఆమె ఒక నాయకురాలుగా, ప్రవక్తిగా మనం చూస్తాం అక్కడ. ఆమె ద్వారా ప్రభు మాట్లాడా లేదా? అంత మాత్రమే కాకుండా అహరోన్ ద్వారా మాట్లాడలేదా? ఫరో దగ్గర మాట్లాడింది అహరోనే కదా. ప్రధాన యాజకత్వాన్ని అప్పజెప్పింది కూడా అహరోనికే కదా. ప్రభు వారి ద్వారా కూడా కార్యాలు జరిగించాడు కదా. కానీ ఈమె తృప్తి చెందలేదు. చాలాసార్లు సంఘాలలో గొడవలు ఎందుకు వస్తాయి అని ఆలోచన చేస్తే, ప్రభు వారికి ఇచ్చిన బాధ్యతలు, ప్రభు వారికి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ బట్టి వారు తృప్తి చెందరు. ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలనే ఆశ, ఆతృత వారిని ఏం చేసిద్ది అంటే ఇలా పాపంలో నెట్టేసిద్ది. ఈ ఆలోచన అహరోను కలిగింది కాదు, మిరియాముకే కలిగింది. ఎలాగ చెప్పచ్చు అంటే, కుష్టి వచ్చింది మిరియాముకు కాబట్టి. అహరోనే దాన్ని రేపిన వాడైతే అహరోను కూడా అంటుకునేది. అహరోను ఎలాంటి వాడంటే, తొందరగా అతడు ఎవరో ఒకరి ద్వారా కదిలించబడతాడు, తొందరగా ఎవరో ఒకరి ద్వారా మరి ఏమంటారంటే రేపబడతాడు అనాలి, ప్రేరేపింపబడతాడు. 32వ అధ్యాయంలో మనం చూస్తాం ఏమిటి, తడువు చేశాడు మోషే తడువు చేస్తున్నప్పుడు అక్కడ మనం చూస్తాం కిందున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఈ మోషే ఉన్నాడో లేడో, మమ్మల్ని ముందుకు ఎవరు తీసుకెళ్తారు అని అడిగితే వెంటనే వారి యొక్క ప్రెషర్ని తట్టుకోలేక వారికి ఒక దూడని చేసి పెట్టినట్టు లేఖనాల్లో మనం చూస్తాం, బంగారు దూడని. అదే ఇక్కడ అహరోను ఎలాంటి వాడు అంటే ప్రెషర్ని తట్టుకోలేనటువంటి వాడు. కొంతమంది ఉంటారు మన కుటుంబాలలో కావచ్చు, కొంతమంది చూస్తాం మనం, మన దగ్గరికి వచ్చి మనం చెప్తే వెంటనే తలూపుతారు. మరలా వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొకరు మాటలు చెప్తే కూడా దానికి ఏం చేస్తారు, వెంటనే ప్రలోభానికి లోనైపోయి తలూపుతారు. అహరోను మెంటాలిటీ అది. మిరియాం వచ్చి అది కాదు తమ్ముడు, అది కాదు ఇల్లు ఇది అనేసరికి అలాగెక్క అన్నాడు. అక్కడ వారందరూ కూడా మా ముందు నడిపించిన ఒక దూడ చేయనట్టు, అలాగే బాబు చేసేస్తాను అన్నట్టు. వెంటనే అదే తొందర 2 రకాలు ఉపయోగించుకోవాలి. పశ్చాత్తాపడడానికి అదే తొందర ఉండాలి, కానీ పాపం చేయడానికి కాదు. అహరోను విషయంలో మనం అదే చూస్తాం. అయితే పశ్చాత్తాపడడానికి కూడా తానే తొందరపడ్డాడు, పైన మనకు కనబడుతూ ఉంటుంది. యెహోవా కోపం వారి మీద రగులుకున్నప్పుడు 10వ వచనంలో మిరియాము కుష్టి కలిగింది ఆమెకి, స్టార్టింగ్ స్టేజ్ అనమాట కుష్టి. అహరోను మిరియాం వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడింది. ఇక్కడ చూడండి, అదే అహరోను. అంటే దీంట్లో పాజిటివ్ కోణం చూడాలి, నెగిటివ్ కోణం కూడా చూడాలి. మనము ఎవరైనా ఏదైనా మనల్ని తొందర పెట్టేటప్పుడు అది దేవుని చిత్తమా కాదా అని ఆలోచించకుండా డబీమని దూకేయడం కాదు, లేదంటే అలాగే అని తలూపడం కాదు. ఇక్కడ అహరోను అలాంటి మనస్తత్వం కలిగినవాడు. అదే పాపం దగ్గర ఒప్పుకునేటప్పుడు కూడా ఆ వ్యక్తిత్వం బాగానే పనిచేసింది, కానీ పాపం చేసేటప్పుడు కూడా అది అంతే తీవ్రంగా పనిచేస్తూ ఉంది. అయితే మనకున్నటువంటి అదే బలం అంటారుగా, నాకు అదే బలము, నాకు అదే బలహీనత అంటారు. సో కొన్నిసార్లు మన జీవితాలు కూడా ఇలాంటి బలహీనతలు కనబడతాయి. సరే, మొత్తానికి ఇక్కడ అదే మనం చూస్తున్నాం. వెంటనే మిరియాం వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడింది. అహరోను వెంటనే అయ్యో నా ఎవరిని అడుగుతున్నాడు? మోషేని అడుగుతున్నాడు. అయ్యో నా ప్రభువా. ఇప్పటిదాకా ఏమన్నది వాళ్ళక్క? ఆయన ఏంది ప్రభు, మనం కాదా ప్రభులో? ఆ ప్రభులుగా ఉండడానికే కదా మిరియాం ఎంత పెత్తనం లేదంటే చేయడానికే కదా ఇదంతా ప్లాన్ వేసింది. కానీ ఇప్పుడు అంటా ఉన్నాడు పశ్చాత్తాపడ్డ అహరోను, ప్రభువా అన్నాడు. అహరోను తమ్ముడు మోషే, చిన్నవాడు అందరికంటే, కానీ దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు కనుక తనకు లోబడాల్సిందే. 13వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, వారు మీ పైన మిమ్మల్ని ఆత్మలను కాయు
ఆ, నాయకులు కాబట్టి వారు లెక్క అప్పచెప్పవలసినటువంటి బాధ్యతతో ఉంటారు కాబట్టి మీరు వారికి లోబడండి అనే మాట 13. చూడండి 17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. వారి దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు ఏమని? ప్రవక్త స్వజనంలో ఘనత నొందడు. అదే జరిగింది ఎక్కడ? యేసుప్రభు వారి విషయంలో అదే జరిగింది ఇక్కడ మోసే విషయంలో కూడా. సో ఇది హార్డ్ థింగ్. స్వజనంలో సేవ చేయడం చాలా కష్టం. ప్రెజెంట్ నేను అదే పరిస్థితిలో ఉన్నా కాబట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. మావడే కదా అనే దాన్ని ఏమంటారు, ఆ చులకన స్వభావం, ఆలోచన, ఆ సీరియస్నెస్ మిస్ అవుతూ ఉంటుంది ప్రజల్లో, విశ్వాసుల్లో కదా. సరే ఇక్కడ చూడండి, అహరోను అప్పటి వరకు మరి మిరియాముతో కలిసి ఏమని 2వ వచనంలో మోషే చేత మాత్రమే యెహోవా పలికించునా ఆయన మా అనే పదం గుర్తుపెట్టుకుని మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా అంటే అక్క తమ్ముడితో అంటే అవునక్క అవునక్క అన్నాడు. ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు. యెహోవా ఆ మాట వినెను. దేవుడు వింటాడు. వీళ్ళు మామూలు వ్యక్తులైతే, మామూలుగా ఇజ్రాయెల్ ప్రజలైతే నాయకులు కాకుండా అది వేరే రకంగా ఉండేది. దేవుని యొక్క న్యాయమైన తీర్పు ఆయన వీరి మీదకి అంత త్వరగా తీసుకొని రావడానికి, ప్రాముఖ్యంగా మిరియాం మీదకి అంత తొందరగా తీసుకొని రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకు నాయకులు ఒక స్థాయిలో ఉన్నవారు. ఆత్మీయంగా మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు పాపం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. దానికి వెంటనే తీవ్రంగా ఏం చేస్తాడు? స్పందించి మనకు డిసిప్లైన్ చేస్తాడు, శిక్షిస్తాడు, క్రమశిక్షణలో పెడతాడు. అదే ఇక్కడ మిరియాం విషయంలో ప్రభు జోక్యం చేసుకున్న విధానం మనకు కనబడతా ఉంది. సరే, ఇక్కడ కొన్ని పాఠాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మిరియాం నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, దేవుడు నిన్ను ఏ స్థాయిలో పెట్టాడో, ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానాన్ని బట్టి తృప్తి చెందు. ఆ స్థానానికి లెక్కప్ప చెప్పాలి అనేటువంటి బాధ్యతతో నీవు వ్యవహరిస్తే సరిపోద్ది. నీకు ఇవ్వబడనటువంటి స్థానం కోసం ప్రాకులాడొద్దు. నువ్వు ఆశిస్తావు ఏదో స్థానం, ఆ స్థానంలో ఎవరో ఉంటారు, వాళ్ళ మీద కూడా నువ్వు అసూయపడద్దు. ప్రభు వాళ్ళు నిలబెట్టుకున్నాడు. ఒకవేళ వాళ్ళు నీకంటే చిన్న స్థాయిలో ఉండొచ్చు, నీకంటే జ్ఞానం కూడా తక్కువ ఉండొచ్చు, నీకు వారికి మించి జ్ఞానం ఉండొచ్చు, అయినా ప్రభు నీకు అది ఇవ్వలేదు, లేదా ప్రభు నిన్ను ఆ బాధ్యతలో కూర్చోబెట్టలేదు. మనకి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతలో మనం నిలబడడం, లేదంటే ఆ బాధ్యత నిర్వర్తించడం చాలా అవసరం. రండి ఇక్కడ ఆ మాట మనం చూద్దాం. అందుకే ఇక్కడ ఎవరు మొట్టమొదటిగా రేపారు ఈ విషయాన్ని, వివాదాన్ని అంటే సందేహం లేదు మిరియామే. అందుకే ఇక్కడ ఆ మాట మనం చూస్తాం. ఈ అధ్యాయంలో చదివేటప్పుడు మొదటిగా ఎవరి పేరు మనకు కనబడుతుంది అంటే మిరియాము పేరే కనబడుద్ది, తర్వాతే అహరోను పేరు కనబడుతుంది. దీన్ని బట్టి కూడా మనం నిర్ధారించవచ్చు ఎవరు దీనికి ఆజ్యం పోశారు, ఎవరికి దీన్ని ప్లాన్ వేశారు. మిరియామే ప్లాన్ వేసింది. తర్వాత ఎక్కడ ఆ మాట చూడండి, 12వ అధ్యాయంలోనే ఇదే ప్రభు మోషే మిరియాము, అహరోను మిరియాము అని ఆర్డర్ మార్చేస్తాడు. చూడండి వీళ్ళు ఎలా పెట్టుకున్నారు అంటే, మొదట నేను, తమ్ముడు తర్వాత నువ్వు, ఆ తర్వాతే మోషే అన్నట్లుగా ఆమె అనుకుంది. కానీ దేవుడు ఆర్డర్ మొత్తం మార్చేస్తాడు. చదవండి 4వ వచనంలో. వెంటనే చెప్పేశాడు దేవుడు. ఆయన స్విఫ్ట్గా అంటే వేగంగా ఆయన స్పందించాడు ఈ విషయంలో. ఆ మధ్యలో ఒక మాట ఉంది, అదిగో అక్కడికి కూడా వద్దాం. మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండి. హఠాత్తుగా ఆ మాట గుర్తుపెట్టుకో. హఠాత్తుగా దేవుని యొక్క తీర్పు నాయకుల మీదకి హఠాత్తుగా వచ్చింది. దేవుని యొక్క తీర్పు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయిలో ఎదిగిన వారికి తీవ్రంగా తొందరగా వచ్చింది, వేగంగా వచ్చింది. ఎక్కువ దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వారికి కూడా దేవుని యొక్క తీర్పు వేగంగా వచ్చింది. అంతకుముందు కూడా మాట్లాడుకున్నా. అక్కడ జకర్యా మనం చూస్తాం లూకా సువార్తలో కదా,
ఆ, నమ్మలేదు. నీకు కుమారుడిని ఇస్తాడు, అతని యోహాను అని పేరు పెట్టమంటే నమ్మలేదు. నమ్మకపోవడాన్ని బట్టి ఏం జరిగింది? అతని యొక్క నోరు మూయబడి. ఎందుకంటే జకర్యాకు ముందుగానే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే అనేక మంది గొడ్రాళ్ళు వారు గర్భం దాల్చడం, చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెడితే. అదే రీతిలో మరలా గబ్రియేలు దేవదూత వచ్చి ఎవరితోటి? మరియతో మాట్లాడుతూ, నీవు దయాప్రాప్తురాలువు, ఇదిగో మరి నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాలుస్తావు, నీవు కుమారుని కంటావు, ఇవన్నీ చెప్తున్నప్పుడు నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న ఆమె వేసింది. ఈయన వేశాడు, ఆమె వేసింది. కానీ ఈయన వేసిన దానికి ఏమో శిక్ష పడింది, ఆమె వేసిన దానికి శిక్ష పడలేదు. కారణం ఏంటి అంటే, ఒకటి, ఈయనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి మోటివేషన్ తెచ్చుకోవడానికి, ఇన్స్పిరేషన్ తెచ్చుకోవడానికి. కానీ ఆమెకు ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? ఎక్కడైనా చరిత్రలో కన్యక గర్భం దాల్చడం ఎక్కడ దాఖలాలు లేవు. సో ఇక్కడ దాన్ని బట్టి ఆమె అడిగింది, ఇది ఎలాగా. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది ఎలాగా అని ఆయన అడగడమేమో సందేహంతో అడిగాడు, ఈమె ఎలా అడిగిందంటే ఆశ్చర్యంతో అడిగింది. అవునా, ఇది ఎలాగా అని. ఇది ఆశ్చర్యంతో కూడింది, సందేహంతో కూడింది కాదు. అందుకే తర్వాత అంటది, ఆయన మాట చొప్పున జరిగితే చాలని కదా. సో నాయకుడు తప్పు చేస్తే, ఆత్మీయంగా ఎదిగినటువంటి వ్యక్తి తప్పు చేస్తే, వాక్యం తెలిసినటువంటివి లోతైన అనుభవాలు ఉన్న వ్యక్తి తప్పు చేస్తే, ఇదిగో దేవుని యొక్క కోపం ఎలా వస్తుందట? హఠాత్తుగా. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనము భయభక్తులతో జీవించడానికి ఎంతో ప్రోత్సాహంగా ఉండాలి. నిజమే, నేను ఇంత తెలిసి నేను తప్పు చేస్తే నా మీదకి దేవుని యొక్క కోపం తొందరగా దిగొచ్చిద్ది అనే భయం మనల్ని వెంటాడితే, అప్పుడు అనవసరమైనటువంటి లోక సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకోము, దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యాలు కూడా మనం చేయం. ఈ యొక్క విషయం మనం మిస్ అవుతున్నాము కాబట్టే ఏదో అన్నట్లుగా ఎలా పడితే అలా మాట్లాడడం, ఆయన వింటున్నాడనే గ్రహింపు లేక ఎవరి మీద పడితే వారి మీద విరుచుకుపడడం, అరవడం లాంటివి మనం చేస్తూ ఉంటాం. సరే, ఇక్కడ ప్రభు ఆర్డర్ మార్చేశాడుగా, అందుకే అక్కడ మనం చూడొచ్చు, మీ ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండి అని. మొత్తం మారిపోయింది ఆర్డర్. ఈ అమ్మగారేమో ఫస్ట్ నేనే, మిరియాము, అహరోను, తర్వాతే మోషే, కానీ దేవుడు అన్నాడు, మీ ఆర్డర్ వేరు, నా ఆర్డర్ వేరు. నా ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ మోషే, తర్వాత అహరోన్. అమ్మా నువ్వే లాస్ట్. తను తాను హెచ్చించుకున్నవాడు తను తాను తగ్గించుకున్నవాడిని హెచ్చిస్తాడు. పైన మధ్యలో ఆ మాట ఉంది కదా, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి మొదట్లో అట్లా లేడుగా. సాత్వికం అనేటువంటిది బలహీనత కాదు. సాత్వికం బలహీనత కాదు, సాత్వికం శక్తి. సాత్వికం అనేటువంటిది ఒక శక్తి. లోకం దృష్టిలో సాత్వికం ఒక బలహీనత, దేవుని దృష్టిలో సాత్వికం అదొక శక్తి. ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చూడండి 12వ అధ్యాయంలో 12 వచనాల దాకా మోషే ఒక్క మాట పలకలేదండి. మిరియాం మాట్లాడింది, దానికి అహరోను వత్తాసు పలికాడు. ఆ తర్వాత అహరోను జోక్యం చేసుకొని ప్రభువా అని చెప్పి మోషే దగ్గరికి వచ్చి అక్కడ అంటాడు, తన కన్ఫెషన్ ప్రేయర్లో భలే ఉంటాయి. 11వ వచనానికి వద్దాం. ఇదంతా అయిపోయిన తర్వాత 13వ వచనంలో, ఈ పై 12 వచనాల్లో మిరియాము మాటలు, దేవుని మాటలు, అహరోను మాటలే. మాట్లాడేసే టైంలో మాట్లాడడానికి తెలిసినటువంటి వాడే సాత్వికుడు. మాట్లాడడం ఎక్కువగా వచ్చినవాడు సాత్వికుడు కాదు. చాలాసార్లు మనం ఎక్కువగా మాట్లాడతాం, అనుకుంటాం ఎక్కువగా మాట్లాడితే అందరి ముందు జ్ఞానవంతులము అని. కానీ వాక్యం తెలిసిన వాడైతే అలా ఎన్నడూ మాట్లాడు. వాక్యం తెలిసిన వాడైతే ఏం చేస్తాడు? వినుటకు వేగిరపడతాడు, మాట్లాడడానికి నిదానిస్తాడు. వాళ్ళు మాట్లాడుతున్నారు, దేవుడు విన్నాడు. అవే మాటలు మోషే చెవును కూడా పడి ఉంటాయిగా, పట్టించుకోలేదు. ఇదే ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని మాటలు అన్నారో. ఇదే ఇజ్రాయెల్ ప్రజలు రకరకాల మాటలు విన్నప్పుడు మరి ఇదే మిరియాము, అహరోన్లు బాధపడలేదా? వీళ్ళేంటి ఇలాగా అని. మరి అదే తప్పు వీళ్ళు చేస్తే? ఈనాడు సంఘాలలో చూస్తాం, విశ్వాసులు తప్పు చేస్తున్నప్పుడు సేవకులు వారి మీద అరుస్తారు.
కానీ కొన్నిసార్లు అదే తప్పులు సేవకులు కూడా చేస్తున్నారు కదా. ఇక్కడ అదే మనం నేర్చుకోవాల్సిన విషయం. మనల్ని ఒక బాధ్యతలో కూర్చోబెట్టినప్పుడు, ఒక బాధ్యత మనకు అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యత విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆ బాధ్యత విషయమే ప్రభు నన్ను లెక్కడుగుతాడు అనే భయంతో బ్రతకాలి. సరే, ఇక్కడ మోషే సాత్వికాన్ని బట్టి దేవుడు మోషేని బలంగా వాడుకున్నాడు. ఇది దేవుడిచ్చిన లేదా దేవుడు చెప్పిన మాట, మోషే రాసుకున్న మాట కాదు. ఏ మాట? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నా దేవుడు నన్ను ఇలా అన్నాడు అనట్లేదు ఆయన. డైరెక్ట్ మోషే ఇదేంటి దేవుడే మాట్లాడాడు. యెహోవా ఆ మాట విన్న తర్వాత డైరెక్ట్గా వెంటనే ఏం మాట్లాడుతున్నారు మీరు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికులు. నిజంగా మనము అలాంటి సాత్వికాన్ని కలిగి ఉన్నామా? అలాంటి సాత్వికాన్ని కొండ మీద ప్రసంగంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు 5వ అధ్యాయం 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు కొందరు ఇలా అంటాను. దాన్ని రివర్స్ అంటే కొంచెం వెనక నుంచి చదువుకుంటూ వద్దాం. భూలోకాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? సాత్వికం లేనిది నువ్వు ఎవరిని సొంతం చేసుకోలే, ఎవరిని స్వతంత్రించుకోలే. యేసుప్రభు వారు తన మీక్నెస్, తన సాత్వికాన్ని ఎంత వెల్లడిపరిచారో కదా. ఇక్కడ మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు. ఈ దినాన నీ మందిరంలో నువ్వు మిక్కిలి సాత్వికురాలుగా ఉన్నావా? నీ కుటుంబంలో నువ్వు ఒక మిక్కిలి సాత్వికుడుగా ఉన్నావా? నీ గ్రామంలో నువ్వు ఒక మిక్కిలి సాత్వికురాలుగా ఉన్నావా? నువ్వు ఉద్యోగం చేసే చోట సాత్వికుడుగా ఉన్నావా? ఎలా స్వతంత్రించుకుంటావు వాళ్ళని? వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అని ఏవో అంటావు, కానీ వాళ్ళని స్వతంత్రించుకోవాలంటే మొదట మనము సాత్వికాన్ని స్వతంత్రించుకోవాలి. ఏమండి? సాత్వికాన్ని మీక్నెస్ని యూ హ్యావ్ టు ఫిల్డ్ బై మీక్నెస్ అనాలి. సాత్వికం చేత నింపబడాలి. అలా నింపబడ్డప్పుడే మనం ఇతరులు ఏం చేయగలమో సంపాదించుకోగలం. సరే, ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం. మిరియాము అలాగా గొనగడం, మనం కూడా కొన్నిసార్లు గొనుగుతున్నామేమో ఎవరినైనా చూసి అసలు ఈమెలో ఎందుకు ఈ సడన్గా ఈ ఆలోచన పుట్టిందో అని ఆలోచన చేస్తే కొంతమంది ఏమంటారు అంటే, అక్కడ 11వ అధ్యాయంలో 70 మందిని ప్రభు ఏర్పాటు చేసుకోమని చెప్పాడు కదా. అక్కడ మాట 16వ వచనంలో 11, 16 సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను మీకు కనబడట్లేదేంటి మోషేకి? 70 మందిలో అసలు మీ వాల్యూ లేమా? సరే, బంధుత్వాన్ని ప్రకారం చూడకపోయినా నేను ఇజ్రాయేల్ స్త్రీలందరికీ నాయకురాలు కదా, నన్ను నిలబెట్టడానికి వచ్చిన తలనొప్పి ఏంటి? తమ్ముడు, నువ్వు మామూలుడివా? మోషేకి నోటిగా ఉన్నోడు నువ్వు. ఓ మాటలో చెప్పాలంటే మోషే వెనకాల ఉంటే ముందు నడిపించినోడు నువ్వు. ఫరోతో మాట్లాడినా ఏం చేయాలన్నా నువ్వే కదా అంత చేసింది. అదే నిన్ను కూడా పెట్టుకోలేదేంటి పనిలో, లేదా 70 మందిలో? కొన్నిసార్లు దేవుడు నియమించినట్లు, లేదంటే దేవుడు చెప్పినప్పుడు, దేవుడు చెప్పింది సేవకులు వారు పరిచర్లో చేసుకుంటూ పోతున్నప్పుడు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఇలాగే ఎదురవుతాయి. ఫేస్ చేస్తున్నాం కదా, తెలుస్తూ ఉంటుంది. కానీ మోషే తన ఫ్యామిలీ గురించి, నా వాళ్ళకి పెత్తనం ఇవ్వాలి, నా వాళ్ళు నిల్చోబెట్టుకోవాలి, ఈ ఆలోచన లేదు. ప్రభా, నువ్వు చెప్పింది నేను చేస్తాను, అంతే లోబడ్డాడు. ఈనాడు చాలా మినిస్ట్రీస్ అంటారు పరిచర్యలలో చూసినట్లయితే, ఆ మినిస్ట్రీస్లో అంతా కూడా ఎవరు ఉంటారంటే ఫ్యామిలీనే కనబడతారు. అంత ఫ్యామిలీయే కనబడతాడు, అంత ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ కనబడరు అన్నమాట. కనబడడానికి అవకాశం కూడా ఉండదు. ఇక్కడ మోషే అలాగ లేడు. తన కుమారులు లేరా? ఉన్నారుగా, వాళ్ళని కూడా నియమించుకోలేదుగా 70 మందిలో ఒకరుగా. దేవుడు చెప్పినట్టుగా చేశాడు. సో ఎప్పుడైనా సేవకుడు, నియమింపబడ్డవారు దేవుడు చెప్పినట్టు చేస్తే దానికి లోబడ్డని నేర్చుకోవాలి. లేదంటే ఆ సంఘం అవ్వచ్చు, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, అదంతా కూడా ఏమైపోయింది అంటే కూలిపోయేది. దేవజన్ భగత్ సింగ్ గారు, ఆయన పరిచర్య, ఆయన త్యాగం మనందరం ఎరుగుదుము. కానీ ఆయన కింద ఉన్నటువంటి వారు, లేదా ఆయన తోడు ఉన్నటువంటి వారు, ఆయన చివరి దశలో ఉన్నప్పుడు
ప్రలోభపెట్టి బలవంతంగా దేవుని చిత్తంలో లేనటువంటి కొంతమంది పెద్దలుగా నియమింపబడి పరిచర్ని ఇప్పటికీ ఏ స్థితికి తీసుకొచ్చారో మనం ఎరుగుదాం. అంటే దేవుని నియమింపని మరి ఇలాంటి పెద్దలు, దేవుని నియమింపని ఇలాంటి నాయకులు ఏర్పడినప్పుడు సంఘాలు పాడైపోతాయి. సరే, అక్కడ చాలా తీవ్రంగా హఠాత్తుగా దేవుడు స్పందించి పనిచేశాడు. అయితే నేటి దినాల్లో సంఘాల్లో దేవుడు అది చేయట్లేదు కాబట్టే ఏం కాదు, ఇది దేవుని చిత్తం అనే భ్రమలో బ్రతికేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా దేవుడు దాని విషయంలో మరి మరిచేవాడు కాదు. ఏదో దినాన ఆయన తప్పకుండా తీర్పు తీరుస్తాడు. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే మిరియాములాగా మనం ఉండొద్దు ఒకటి. తర్వాత అహరోన్ లాంటి బలహీనతల్లో మనం పడిపోకూడదు. ఎవరు ఏది చెప్తే అది వినేసి. సామెతల్లో కదా ఆ మాట ఉంటుంది. అంతకుముందు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తెలివి లేనివాడా, జ్ఞానం లేనివాడా, ఎవరేం చెప్తే అది వినేస్తాడనే మాట. చూడండి ఎక్కడ ఉంటుంది అది. ప్రతి మాట నమ్మును అనే పదం కనబడతా ఉంటుంది. జ్ఞానము లేనివాడు లేదంటే తెలివి లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. ఎవరేది చెప్తే వెంటనే ఆ మాటకి తల ఊపుతాడు, ఓకే ఓకే అన్నట్లుగా. సో మనం అలా ఉండకూడదు. ప్రతిదానికి తల ఊపేవారముగా, ప్రతి మాటను నమ్మి ఇతరుల్ని అపార్థం చేసుకునేవారముగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. బుద్ధి లేనటువంటి వాడు లేదా జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అనే మాట కనబడిద్ది. సరే, తర్వాత చూద్దాం, అది ఎక్కడో నాకు కనబడట్లేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో ఆ మాట, 3వ వచనంలో దేవుడు మోషే గురించి ఇచ్చిన సాక్ష్యం, తర్వాత 4వ వచనంలో దేవుడు ఆర్డర్ మార్చేశాడు. మీరు ఎలాగా అనుకుంటే నాకేంటి, మోషేనే మొదటి స్థానం, తర్వాత అహరోను, మిరియాము లాస్ట్ ప్లేసే నీది. అందుకే వారిలో మొదటి వారు ఏమవుతారు, ఎందుకు అవుతారంటే ఇంతే. సరే, 5వ వచనంలో దేవుడు మాట్లాడి వారందరిని కూడా ముందుగానే చెప్పారు. ముగ్గురు కూడా ప్రత్యక్ష గురాల దగ్గర రమ్మని చెప్తూ వచ్చినప్పుడు వారందరూ కూడా వచ్చారు. తర్వాత చూడండి 6వ వచనంలో, వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త అయి ఉండే ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి మరి మీరు ఎవరు కాదు, అలాగా మీరు ఎవరు కాదు మీ ముగ్గురులో. కాబట్టి నా సేవకుడైన మోషే అటివాడు కాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుట మీరేలా భయపడలేదని. చాలా అర్థవంతమైన మాటలు కదా. మీరు మాట్లాడింది మోషేకి వ్యతిరేకం కాదు, నా నియామకానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడారు. ఏది, ఆయనే నా సేవకుడు అన్నట్లుగా. నా సేవకుడైన మోషే, ఆ పదం చూడండి. ఎవరైతే దేవుడు అలాగ అంటాడు, నా సేవకుడైన మోషే, నా సేవకుడైన ఫలానా, వారి విషయంలో ఎవరైనా విరోధంగా ఉన్నట్లయితే దేవుడే చూసుకుంటాడు. మోషేలాగా సాత్వికంతో అప్పగించుకోగలిగితే మీరేలా భయపడలేదు, ఆ పదం చూడండి. అంటే ఒక ఆత్మీయ స్థాయికి వచ్చేసరికి, అన్నీ నాకు తెలుసు అనే స్థాయికి వచ్చేసరికి పాపం చేయడానికి కూడా వారు ఏమవరు, భయపడరు. ఏమవుద్దులే అనే ధీమానో మరేంటో, పాపం చేయరు, పాపము చేయడానికి కూడా భయపడు. నేను అనుకుంటాను ఇలాగా దేవుడు రేపు మీరందరూ కలిసి ఎక్కడికి, ప్రత్యక్ష గుడారానికి రండి అని ప్రభు చెప్తున్నప్పుడు ఈమెనుకుందేమో, ఎవరు, మిరియాము, దేవుడు మోషేకే బుద్ధి చెప్తాడని. చూసా, దేవుడు వెంటనే నా మాట ఆలకించాడు. తమ్ముడు అహరోను, రేపు అయిపోయిందిలే మోషే పని, మోషే గట్టి వార్నింగ్ పడిద్ది అనుకున్నారు. కానీ అంత రివర్స్ అయిపోయింది. అందుకే మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది. చూడండి, యెహోవా కోపం వారి మీద రగులు కొనగా. 12వ వచనంలో ఒక మాట చెప్దాం అనుకున్నాను, 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్దాం అనుకున్నాను. మరొకసారి చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు
మాట్లాడిరి అనే పదం ఉంది, కానీ దాని మూల పదంలోకి వెళ్తే, హీబ్రూ పదంలోకి వెళ్తే మాట్లాడినది అని ఉంటుంది. అది ఫెమైన్ వర్డ్, ఒక స్త్రీ మాట్లాడినప్పుడు వాడబడ్డ పదం అన్నమాట, మాట్లాడినది. ఇక్కడైతే మాట్లాడిరి అని ఉంది. దాంట్లో ఏకీభవించాడులే, కానీ మాట్లాడింది మాత్రం ఎవరు? మిరియాము. సో మిరియాము మాట్లాడింది కాబట్టి దేవుడు మిరియామును శిక్షించాడు, అక్కడ డిసిప్లైన్ చేశాడు. అందుకే మొట్టమొదటిగా అందుకే మనకు సందేహం వచ్చింది, అరే ఇద్దరు మాట్లాడినప్పుడు ఇద్దరికి ఎందుకు రాలే కుష్టి? దేవుడు పక్షపాతం చూపడు. ఆయన దేవుడు పక్షపాతం తప్పు ఎవరు చేస్తే వారికి శిక్ష పడిద్ది అంతే, మోతాదును బట్టి. ఏదైనా వనంలో అవ్వ ఆదాము మొట్టమొదటిగా ఆజ్ఞ మీరినప్పుడు వారిని శిక్షించేటప్పుడు చూడండి, ఒక్కొక్కరికి ఒక మోతాదులో పడింది శిక్ష, అందరికి సమానంగా పడదు. అవ్వకు ఒక రేంజ్లో, ఆదాము ఓ రేంజ్లో, తర్వాత సర్పం. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తాం, మిరియాము వెనక జస్ట్ ఉన్నాడు ఎవరు? అహరోన్. మొత్తానికి వెంటనే పశ్చాత్తాపడ్డాడు, లేదంటే అలాగ పాకేదేమో ఎవరి మీదకి? అహరోను మీదకి. ఆమె వెంటనే తెల్లని కుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. ఇప్పుడు వెంటనే అహరోను ఏం చేశాడు? అయ్యో నా ప్రభువా, మోషే దగ్గరకు వచ్చాడు. వెంటనే సారీ అని చెప్తూ తను ఎంత గాయపరిచాడో దాన్ని ఒప్పుకుంటున్నాడు. నీతోనేనా మాట్లాడేది అన్నటువంటి వీరు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ప్రభువా అన్నాడు. మనము కొంతమందిని వెంటనే ఎన్నో మాట్లాడేస్తాం, కానీ వెళ్ళి సారీ అనడానికి కూడా ఎంత కష్టమో, ఎంత నొప్పో. కానీ అహరోన్ చూడండి, ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఎక్కడైతే ఆయన్ని తక్కువ చేశాడో మన వెంటనే మోషే దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువా అన్నాడు. అది ప్రభువా అనాలంటే అది చాలా తగ్గింపు కావాలి. ఎవరన్నాడు ప్రభువా అని? మోషేతో. నా ప్రభువా, మేము అవివేకులం, వెళ్ళలేకపోతున్నాడు అహరోన్ డైరెక్ట్గా దేవుని దగ్గరికి. ఎందుకో? నా ప్రార్థన నా ప్రభు ఆలకించడం, ముందు నీ దగ్గర నేను పశ్చాత్తాపడాలి ప్రభు. అందుకే అన్నాడు, దేవుని దగ్గర ఏమైనా బలిపీఠం దగ్గర అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరునికి విరోధంగా, వాడికి నీ మీద ఉన్నా నీకు వాని మీద ఉన్నా, మొట్టమొదటి మనం వెళ్ళాలి. అది మిస్ అవుతున్నాం మనం క్రైస్తవ జీవితంలో. ఇక్కడ అహరోను చూడండి, ఇది ఒక పాజిటివ్ విషయం మనం నేర్చుకోవచ్చు అహరోను దగ్గర నుంచి. ఎక్కడికి వెళ్ళాలో? మొట్టమొదటిగా తన సహోదరు దగ్గరికి వెళ్ళిపోయినాడు. మమ్మల్ని క్షమించు, మేము ఎంత క్లియర్గా ఒప్పుకున్నాడు. మీ ఫూల్స్, మీ వెర్రోళ్ళం, బుద్ధి లేక మేము ఇలాగా చేశాం, మేము అవివేకులం. వెంటనే తన సహోదరి యొక్క పాపాన్ని కూడా తన మీద వేసుకున్నాడు. నేను అనలేదు, అదే నేను నా మాట వినలేదు అది అన్నాడా? నా మాట వినలేదు అది అనలేదు. మేము అవివేకులం, పాపులమైన మేము చేసిన ఈ పాపమును. ఇలా కూడా ఆలోచన చేద్దాం. అహరోను మిరియాము చూసినట్లుగా మనము తిరుగుబాటుతో ఉన్న వారిని చూడగలుగుతున్నామా? సరే, ఇక్కడ మిరియాముకు పైన కుష్టి కనబడుతుంది, కానీ ఈనాడు సంఘంలో, క్రైస్తవ సమాజంలో తొంగి చూస్తే అహరోన్ లాంటి కళ్ళు కానీ మనకు ఉండగలిగితే, ఎంతమంది ఒకరి మీద ఒకరు ఈర్ష్యలు ద్వేషాలు పెట్టుకొని కుష్టులతో బాధపడుతున్నారు. అహరోన్ లాంటి కళ్ళు మనకు ఉండగలిగితే ఏమిటి, వారు ఏ కుష్టితో ఉన్నారో చూడగలిగితే ఇలా పశ్చాత్తాపడగలం. అంతేగాని సంఘంలో వాడు ఇలాంటివాడు, ఈమె ఇలాంటిది అనే ఏమంటాము నెపములు చెప్పుకుంటూ తిరగం. ఉంటాయి సంఘాలలో బలహీనతలు. వాళ్ళ కుష్టి కనబడిందా, వెంటనే ఏం చేయి? ప్రార్థన చేయి ప్రభు దగ్గరికి వచ్చి, అవివేకులం, మాకంత జ్ఞానము లేదు, పాపులం, ప్రభు క్షమించు. ఎజ్రా అలాగే చేశాడు, నెహమ్యా అలాగే చేశాడు, దానియేలు అలాగే చేశాడు, మన పితరులందరూ అలాగే చేశారు. వాళ్ళు ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా
మిగతా వారి యొక్క తప్పులను, మిగతా వారి పాపాలను వారి పాపాలుగా ఎంచి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డ అనుభవాలు ఇది సంఘాల్లో కనబడట్లేదు. వాడి శిక్ష పడితేనే ఏమవుద్ది తెలిసి వచ్చింది. వాని కోసం మనం ఎందుకు అడగాలనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు. కానీ అరే వాడు కుష్టుతో బాధపడుతున్నాడు, కుష్టి వచ్చిందంటే అలాగా వాడిని తినేసిద్ది, వాడు చచ్చిపోతాడు. ఆ కుష్టి వచ్చిందంటే వాడు పాలెం బయటికి వెళ్ళిపోవాలి, వాడి గురించి పట్టించుకునే వాడెవరు ఉండరు. పాపము కుష్టి కంటే చాలా ప్రమాదమైంది, చాలా వేగంగా వ్యాప్తించింది. చాలా అవిధేయత ఎవరైనా చూపించినప్పుడు వారి విషయంలో అసహ్యం పెంచుకోవడం కంటే అహరోనులాగా మనం వారి కొరకు ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుందో సంఘాలలో. సరే, మొత్తానికైతే మోషే దగ్గరకు వచ్చాడు. డైరెక్ట్ ప్రభు దగ్గరికి వెళ్లకుండా అహరోను ప్రభు దగ్గరికి వెళ్ళే సాహసం తను చేయలేకపోతున్నాడు. మొట్టమొదటి నా సహోదరుని క్షమాపణ కోరాలని. ఇలా నీవు కూడా ఎవరినైనా నొప్పించిన వాడవు దానవైతే మరి వారి దగ్గర క్షమాపణ కోరిన అనుభవాలు ఉన్నాయా? తర్వాత చూద్దాం 13లో. ఇప్పుడు మోషే ప్రార్థిస్తే ఆయన ప్రార్థన విధానం చూద్దాం. ఇక్కడ ఎలుగెత్తి, ఆ పదం గుర్తుపెట్టుకో. ఎలుగెత్తి, మామూలు కూడా కాదు, ఎలుగెత్తి బిగ్గరగా అనొచ్చు. అలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని. చూడండి. సో మోసెస్ క్రైడ్ అవుట్ టు ద లార్డ్, ప్లీజ్ హీల్ హర్ ఓ గాడ్ ఐ ప్రే. ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, ప్రభు దగ్గర మొరపెడుతున్నాడు, దయచేసి. ఎంత బ్రతలాడుతున్నాడు చూడండి. వాళ్ళకి ఇలా జరిగిందని ఆనందపడట్లేదు, వారు ఇలా నష్టపోయినందుకు సంతోషపడట్లేదు, ఎలుగెత్తి. అందుకే దేవుడు ముందుగానే టైటిల్ ఇచ్చాడు, మోషే మిక్కిలి సాత్వికులు. అవిధేయత చూపించిన వారు నష్టపోతా అంటే తట్టుకోలేరు. సంఘాల్లో సాత్వికులు ఉండాలి. ఈనాడు సంఘాలు సాత్వికులతో నింపబడట్లేదు, సోమరులతో నింపబడ్డాయి. సంఘంలో ఉన్నవారు సాత్వికులు అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నట్లు సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని ఏం చేస్తారు. మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? సంఘంగా మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? మనం ఉన్న ప్రాంతాలు ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం? మనం ఉన్నటువంటి గ్రామాల్ని మనం ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం? కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ మీక్నెస్, సాత్వికము లేకపోవడాన్ని బట్టి. మనం సాత్వికముతో ఉన్నట్లయితే తప్పకుండా మన ప్రాంతాలు మనం స్వతంత్రించుకోవచ్చు. సాత్వికంతో ఉన్నవాడు పాపిని చూసి అసహించుకోడు. సాత్వికంతో ఉన్నవాడు తిరుగుబాటు చేసేవాడిని చూసి అసహించుకోడు. సాత్వికంతో ఉన్నవాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలో ఉంటాడు. సాత్వికంతో ఉన్నవాడు దేవుని నిదానించి చూసే అనుభవంలో ఉంటాడు. సాత్వికంతో ఉన్నవాడు దేవునికి భయపడేవాడిగా ఉంటాడు. ఇలాగ మీరు చూడండి, ఇవన్నీ కనబడతాయి ఇదే అధ్యాయంలో మీరు వెతకగలిగితే. సాత్వికంగా ఉన్న మోషే లక్షణాలు క్లియర్గా కనబడతాయి. అలా మనం ఉండగలుగుతున్నామా? ప్రభుని అడగాలి, అయ్యా నాకు అలాంటి సాత్వికం ఇవ్వ. ఆ సాత్వికాన్ని నేను మిస్ అవుతున్నాను. మొత్తానికి అక్కడ అహరోను కూడా తీవ్రంగానే ప్రార్థన చేశాడు, ఒప్పుకున్నాడు మేము అవివేకులమని. మోషే అంతే తీవ్రంగా ప్రార్థన చేసి ప్రభు దగ్గర అడిగాడు, ఈమెను బాగు చేయము అని మొరపెట్టాడు. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మవేసిన ఎడల ఆమె 7 దినాలు సిగ్గుపడిదిగా, రహస్యంగా చేసిన పాపాన్ని దేవుడు బట్టబయలు చేశాడు. మోషే మీద వ్యతిరేకంగా గొనుక్కున్నారు ఇద్దరే. ఎవరికి తెలియదు, కానీ దేవుడు అందరికి తెలిసేలాగా చేశాడు. ఇది ఒక గొప్ప గుణపాఠం కదా. జాగ్రత్తగా ఉండాలి. ఒక మంచి పదవిలో ఉన్న మనం, ఒక మంచి బాధ్యతల ప్రభు మనకు అప్పచెప్పినప్పుడు ఇష్టానుసారంగా బ్రతికితే ఒకరోజు దాన్ని బట్టబయలు చేసేస్తాడు, ఎంతటి వారినైనా. మిరియాము జీవితం చూడండి, ఎంత సిగ్గు కాదు. అప్పటిదాకా స్త్రీలందరికీ ఆమె ఒక ప్రవక్తినిగా, ఒక నాయకురాలుగా ఉంది. ఇక 70 మందిలో ఆమె లేకపోవచ్చు కదా, 70 మందిలో ఆమె లేకపోవచ్చు. కానీ స్త్రీలందరూ మళ్ళా ఎవరమ్మా మీ నాయకురాలు అంటే నిస్సందేహంగా మిరియామే అంటారు. కానీ కూషు దేశపు ఆమె గురించి అనరు. ఆమెకేం తక్కువ కాలేదు కూడా.
కానీ ఇప్పుడు ఆమె ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఎక్కడ ఉంది ఆవిడ? అది చూడండి, పాలెం వెలుపల 7 దినాలు ప్రభు సివియర్గా పనిష్మెంట్ ఇచ్చాడు సివియర్గా. 7 days ఊరంతా, పాలెమంతా వ్యాపించింది. ఇలా మాట్లాడుకుని వాళ్ళ తమ్ముడి మీద దేవుడు ఇలా తీవ్రంగా శిక్షించాడని. అంత ఘోరం కాదు. సరే, తలంపు ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన నీవు నేను, విశ్వాసంలో ఎదుగుతున్న నీవు నేను, వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకుంటున్న నీవు నేను, వాక్యాన్ని ఎక్కువగా బోధిస్తున్న మనము తప్పు చేస్తే దేవుడు హఠాత్తుగా శిక్షిస్తాడు. అందరికీ తెలిసేలా కూడా శిక్షిస్తాడు అవసరమైతే. దావీదు నా హృదయానుసారుడు, తప్పు చేశాడు, రహస్యంగా చేశాడు, కానీ దాన్ని బట్టబయలు చేశాడు దేవుడు. ఎవరికి తెలియదు అనుకుంటే ఎలాగా? రహస్యంగా చేసేది ఏమవుద్దట, మిద్దెల మీద అయిపోయేది, చాటింపు అయిపోయేది. పశ్చాత్తాపడదాం ఆ రోజు రాకముందు, ప్రభు పాదాలు పట్టుకుందాం ఆ రోజు రాకముందు. మిరియాము కొరకై అహరోను ప్రార్థించినట్లు, మోషే ప్రార్థించినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ అహరోన్ లాంటి బలహీనతలతో మనం ఉన్నామేమో, ఎవరు ఏది చెప్తే అది విని అటువైపు మొగ్గు చూపడం, వారి పక్షాన్ని నిలబడడం, ఇలాంటి ఆలోచనలతో మనం ఉంటున్నామేమో, వాటి పక్కన పెట్టి మనము ముందుకు వెళ్ళగలిగితే మంచిది. అది 15వ వచనం. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడే వరకు జనుల ముందుకు. ఎంత భయంకరం అండి! ఆ నాయకురాలుగా ఒక్క ఆమె చేసిన పనికి డిలే అయిందా లేదా? సాగిపోయేవాళ్ళు రోజు. కానీ ఆ 7 రోజులు ఆమెను బట్టి పని ఆగిపోయింది. ఈరోజు ఏదో అనుకుంటున్నావు, సంఘంలో నా ఒక్కడి వల్ల ఏమైద్ది, నేను తప్పు చేస్తే నష్టం జరిగిద్దా? జరిగిద్ది, సందేహమే లేకుండా జరిగిద్ది. నీ అవిధేయత సంఘానికి నష్టాన్ని తీసుకొచ్చింది. నీ తిరుగుబాటు సంఘానికి నష్టాన్ని తీసుకొచ్చింది. మిరియాము చేసిన తిరుగుబాటు 7 దినాలు వాళ్ళ ప్రయాణంలో జాప్యం ఏర్పడింది. ముందుకు వెళ్ళలేకపోయారు, అక్కడ ఉండిపోయారు. ఒక్కడు చేశాడు తప్పు, ఎవరు? ఆకాను చేసిన ఒక్క పనికి 36 మంది చచ్చిపోయారు. ఘోరము ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఒక్కరే చేసిన తప్పు, దానికి ఒక్కడే తప్పు చేశాడు. ఓడలో ఉన్న సరుకంత కింద పడేసుకోవాల్సి వచ్చింది. ఒక్కడే తప్పు చేశాడు, కొట్టుకుపోవాల్సింది. తిరిగి అన్నాడు, ఆకాశమందలి దేవుని యొక్క సేవకునని చెప్పుకున్నాడు. ఎవరు? యోనా. ఒక్కడే. ఇలా ఒక్కరి వల్ల ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయో మీరు పరిశుద్ధ గ్రంథం బైబిల్లోకి వెళ్తే చాలా విషయాలు కనబడతాయి. ఆ ఒక్కడు నువ్వు కాకూడదు, నేను కాకూడదు. ఒకటి మనకు నష్టం, తర్వాత మనల్ని బట్టి మన సంఘానికి, దేవుని పనికి ఎంతో నష్టం. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. ఆ గొనుక్కోకుండా ఉంటే ఈ సిగ్గు నొంది పరిస్థితులు వచ్చేది కాదు. ఆమె సనుక్కోకుండా ఉన్నట్లయితే ఇలా కుష్టి తెచ్చుకునేది కాదు. దేవుని దగ్గర నుంచి తీర్పు ఆమె మీదకి వచ్చి ఉండేది కాదు. తనను బట్టి ఇజ్రాయేల్ ప్రజల ప్రయాణం ఆగిపోయి ఉండేది కూడా కాదు. ఒకవేళ మనను బట్టి పని ఆగిపోతుందేమో, దేవుని పని, నన్ను బట్టి దేవుని పని ముందుకెళ్ళలేకపోతుందేమో. ఇది మనం పరీక్షించుకోగలిగితే ఎంతో మేలు కదా. సరే, ముగించేస్తున్నాను. ఇక్కడ ప్రాముఖ్యంగా మోషే ఎలుగెత్తి ఏడ్చి ప్రభు దగ్గర విన్నవించుకుందాం. ప్రభువా, మా ఆత్మీయ యాత్రా జీవితంలో కొన్నిసార్లు మిరియాములాగా వ్యవహరిస్తున్నాం, మరి కొన్నిసార్లు అహరోన్లాగా ప్రవర్తిస్తున్నామే కానీ ఏనాడు మోసేలాగా ఎలుగెత్తి ప్రార్థన చేయలే. అలా ప్రార్థించే సాత్వికమైన మనసు నాకు దయచేయి. ఆ సాత్వికం వస్తే తప్ప దేవుని దగ్గర ఎలుగెత్తి సాగిలపడి ప్రార్థించే అనుభవాలు మన జీవితంలో ఎన్నడనో రావు. అడుగుదాం, ప్రభువా, నీ దాసుడైనటువంటి, నీ సేవకుడైనటువంటి మరి మోషే ఎలాగైతే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు, అంత సాత్వికం మోషేకి ఎలా వచ్చిందంటారు? మోషేకి అంతటికి మోషే తెచ్చుకున్నాడా? లేదు. మోషే దేవునికి ఎప్పుడైతే సమర్పించుకున్నాడో దేవుడు మోషేని ఆ సాత్వికంలోనికి తీసుకొచ్చాడు. మనల్ని దేవునికి పూర్తిగా సమర్పించుకుంటే తప్ప మనలో ఈ సాత్వికం రాదు. మొదట్లో మోషే సాత్వికుడా?
గర్వంతో ఉండేవాడు మోషే. అది మనం ఎరుగుదాం. ఎందుకంటే సకల విద్య ప్రావీణ్యుడు, అన్నిటి యందు నేర్పరితనం కలిగిన వాడు, మాటల యందు కూడా నేర్పరితనం ఉందన్నాడు. అన్నీ నేను చేయగలనన్నాడు 40 సంవత్సరాల ట్రైనింగ్లో. ఏమండి, 40 సంవత్సరాలు మిథ్యానులో తన మామ మంద మేపుతున్న సమయంలో ఎప్పుడైతే మండుచున్న పద అనుభవం గుండా వెళ్ళాడు, అప్పటి నుండి తన జీవితంలో చచ్చిపోయాడు. ఇంకా మిక్కిలి సాత్వికుడు అవడం ప్రారంభమైంది. నేను చేయలేను అన్నాడు, నేనే చేయగలను అన్నాడు. లాస్ట్కి ఏమన్నాడు? నా వల్ల కాదనే స్థితికి తీసుకొచ్చాడు దేవుడు. ప్రభువుకు అప్పచెప్పుకుంటే తప్ప మనలో సాత్వికము రాదు. ప్రభువుకు అప్పచెప్పుకోవాలి. ప్రభా, ఇదిగో నన్ను నీకు అప్పచెప్పుకుంటున్నాను, నేను కూడా సాత్వికునిగా ఉంటే తప్ప నా కుటుంబాన్ని స్వతంత్రించుకోలేను, నా బంధుమిత్రులను స్వతంత్రించుకోలేను, నా గ్రామ ప్రజల్ని కూడా స్వతంత్రించుకోలేను. కొంతమందికి ఊరికే కోపాలు వచ్చేస్తాయి కదా, ఊరికే కోపాలు వచ్చేస్తాయి. అలాగే మనం లోకంలో దేవుని ఎరగని ప్రజల ఎడల వ్యవహరిస్తే ఇంకా దేవుని సువాసన వాళ్ళకి ఏం చూపిస్తాం, సువాసన ఏం వెదజల్లుతాం మనం వారికి. ఆ సాత్వికం మనలో కనబడినట్లుగా ప్రభు పాదాలు పట్టుకున్నాం. రండి, అలాగా ప్రభు మన విశ్వాస యాత్రలో సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.